రఘురామకృష్ణరాజు పివి సునీల్ కుమార్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ తో ఇంటర్వ్యూలో వీరిద్దరూ మాటల తూటాలు పేల్చారు. ఆ ఇద్దరు ఏం మాట్లాడారు? నీ మతాన్ని నువ్వు ప్రేమించుకో తప్ప వేరే మతాన్ని ద్వేషించకు. ఏ మత విశ్వాసమైనా సరే దళితులకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దళితులను ఇబ్బంది పెట్టినప్పుడు నేను ఖచ్చితంగా దానికి వ్యతిరేకం. నువ్వు గౌడవే అక్కడ ఉన్న దేవాలయాన్ని ప్రవేశించడానికి వీల్లేదు అని చెప్పి హక్కు ఎవడిచ్చాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రభుత్వ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్స్లో రిలీజియస్ స్ట్రక్చర్స్ ఉండకూడదని ఆనరబుల్ సుప్రీం కోర్టు ఎప్పుడో చెప్పింది. నలుగురు నీలి కుమారులు మాట్లాడే నాన్ సెన్స్ తప్ప ఏమి లేదు. ఆయన బ్లూ వేరు, ఇది దళితుల బ్లూ, ఇది అంబేద్కర్ బ్లూ. ఇది ఎవడో పివి సునీల్ కుమారు, లేకపోతే ఇంకో పనికిమాలిన కుమారు, లేకపోతే ఇంకో దగుల్బాజీ కుమారు ఇలాగ మాట్లాడితే మీరు ఎలా అనుకోండి, మీకు స్వాతంత్రం ఉంది. ఎస్సీ లేరండి అక్కడ. ఎవరున్నారు మరి? అందరూ క్రిస్టియన్లే. చర్చికి వెళ్ళినంత మాత్రాన్ని క్రిస్టియన్ కాదు, ఇంట్లో యేసుక్రీస్తు పటం ఉన్నంత మాత్రాన్ని క్రిస్టియన్ కాదు. చేసా ఎవడో భయపడతారు. అప్పుడు ఇదే నేను చెప్పేది, మీరు అందరూ నన్ను సూపర్ మ్యాన్ చేస్తున్నారు, లేని శక్తులు ఆపాదిస్తున్నారు, నాకు బాబా లాగా చేస్తున్నారు. ఒక లెజిస్లేటర్ని, ఒక కాన్స్టిట్యూషన్ పదవిలో ఉన్నోడిని రే నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు అని చెప్పి పోరానంటే నేను గాజులతో కూర్చుంటా. ఆయన ఇమేజ్ ఏంటి? ఒక బ్యాంకులో ఉంది, బ్యాంకులకి 2000 కోట్లు ఎగ్గొట్టినటువంటి మనిషి. సో దాని నుంచి మేక్ ఓవర్ చేసుకోవాలంటే ఒక ఆపర్చునిటీ ఆయనకి అక్కడ కనిపిస్తుంది. నీవు రద్దు చేయ ప్రయత్నం నాకు మద్దతు ఇమ్ము అని అడుగుతున్నారేమో చర్చలో. వాళ్ళు మమ్మల్ని గుర్తించేది ఏంటండి? గాడిద గుడ్డు ఏంటి? వాళ్ళెవరు గుర్తించడానికి? క్రిస్టియానిటీలో గొప్పతనం ఏంటి? అసలు కులమే లేదు, అందరూ సమానం, అసలు కుల వ్యవస్థ లేదు, అదొక గొప్ప మతం. క్రైస్తవంలో కులం లేదు అనేది ఒక తప్పుడు అవగాహన. క్రైస్తవంలో కులం ఉంది. ఆ మతంలోకి మారిన తర్వాత నువ్వు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతానికి అనర్హుడవు అని చెప్తున్నా. తప్ప మనకు అనుకూలంగా ఉన్నదాన్ని వాడుకోవటం తప్ప. ఇప్పుడు దళిత్ కేసు పెడతాను అన్నాడు ఆ మధ్యన. పెట్టుకో, నువ్వు దళిత్ అయితే కదా. అంతా కూడా పనికిమాలిన మాటలు. నన్ను ఇండివిజువల్గా టార్గెట్ చేస్తే తోలు చేస్తా. చూపిద్దాం తడాక, తోడలు కొడదాం, మీసాలు తిప్పుదాం అని చెప్పేసి అనుకుని నా జోలికి వచ్చాను. మళ్ళీ కొడతా కొట్టించుకోవాలా? కట్ చేసి పెట్టుకోమనండి, రేపు ఇందులో దుట్టు పంపించుకోమనండి కంప్లైంట్. నువ్వు దళిత క్రిస్టియన్ అయితే నీకు ఉద్యోగానికి ఎలిజిబిలిటీ లేదు. అప్పుడు రాసిన దాని ప్రకారమే నువ్వు దొంగతనానికి ఉద్యోగం తెచ్చుకుని రాంగ్ సర్టిఫికేట్తో తిరుగుతున్నాడు. అది ఆయన 100 చూపిస్తాడు, నా ఫేక్ టీసీ కూడా మరి ఆయన చూపించాడు, అది ఫేక్ అని తేలింది. ఆడు సునీల్ కుమార్ గారు అంటాడు, బ్రిటిష్ వాడు నువ్వు నాకు చర్చ ఇచ్చావు ప్రార్థించుకోవడానికి అని ఓపెన్గా ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ వీడియోలు ఇంకా ఉన్నాయి. ఊళ్ళోకి రానివ్వకుండా తలుపులు మూసేసి ఉన్న పరిస్థితుల్లో చర్చి తలుపులు తీశారు బ్రిటిష్ వాళ్ళు వచ్చి. సో దళితులందరూ కూడా అటు వెళ్ళారు అనేది నేను చెప్తాను. నీ కొంపలో ఒక మైకి తీసుకొచ్చి అదే పనిగా గుద్దితే సహనం మనకుండాలా? క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఎప్పుడైనా రోడ్డు ఎక్కి ర్యాలీ చేయడం మీరు చూశారు? మరి కొడితే కొట్టించుకోనము, తింటే తిట్టించుకోనము అని చెప్తున్నారు. కాకివీళ్ళలో గొంతెలమ్మ అనేది ఏ దళితులైతే గంపగొత్తగా వైసీపీకి ఓట్లేస్తారో వాళ్ళదే. ఆ చెత్త వెధవలు కొద్దిమంది రాకుండా ఉంటే మా ఊరు ప్రశాంతంగా ఉంటుంది, మా జిల్లా ప్రశాంతంగా ఉంటుంది. పచ్చగడ్డి బాగానే ఉంది కదండి 2 జిల్లాల్లో. అప్పుడప్పుడు అండి, రోజు పచ్చగానే ఉంటుంది కదా. ఇదే పివి సునీల్ కుమార్ ప్రమోషన్ కోసం కక్కుర్తిపడి నన్ను చంపే ప్రయత్నంలో అతను భాగమయ్యాడని పనికిమాలిన ఆరోపణలు తప్పితే సబ్స్టాన్స్ ఉంటే ఈ పాటికే యాక్షన్ తీసుకునేవాళ్ళు కదా అంటాను. డిప్యూటీ స్పీకర్ని చంపీ లెవెల్కి వచ్చారంటే వాళ్ళని పట్టుకోకుండా వదిలేస్తే అది ప్రభుత్వాలకే మాయని మచ్చ అవుతుంది. చట్ట ప్రకారమే పనిచేశాను, ఉన్న చట్టాల ప్రకారమే పనిచేశాను. ఇంత క్లారిటీ ఎవరి వల్ల వచ్చిందంటే రఘురామకృష్ణరాజు గారు. ఎలా? ఆయన నా మీద ఒక ప్రచారం చేసినప్పుడు దానికి కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత నాది. లేకపోతే ఆయన చెప్పే ప్రతి విషయం కూడా నిజమని అందరూ అనుకుంటారు కదా. వారికి అర్థం ఒకటి అలాగంటే ఆయన ఆరోపణలు ఎన్నైనా చేస్తారు, పిడిగుద్దులు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. నన్ను దారుణంగా హింసించిన సునీల్ కుమార్ అంటే నా కోపం పగలేదు. 1 కోటి మంది దళితులకి ఒక రాజుగారికి మధ్య